తెలంగాణ రాష్ట్రంలో 45 రోజుల్లో చాలన్ కట్టకపోతే బండి అయితే సీజ్ చేస్తామని ప్రభుత్వం అయితే లేటెస్ట్గా ప్రకటించడం అయితే జరిగింది. ఈ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989లో కేంద్రం కీలక సవరణలైతే ప్రతిపాదించింది. ఈ నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే రవాణా శాఖకు అదనపు కార్యదర్శికి అయితే పంపచ్చని కేంద్రం అయితే పేర్కొంది. 5కు మించి బండి ఫైన్ చాలాన్లు ఉంటే లైసెన్స్ అయితే రద్దు చేసే అవకాశం అయితే ఉంది. 45 రోజుల్లో చాలాన్ కట్టకపోతే వాహనం అయితే సీజ్ చేసే అవకాశం కూడా ఉంది. చాలాన్లను ఆలస్యం చేస్తే ఆ వాహనంపై లావాదేవీలు జరపకుండా నిబంధనలు అయితే తెస్తుంది ప్రభుత్వం. రూల్స్ అతిక్రమిస్తే 3 రోజుల్లోనే నోటీసులు అయితే ఆధార్లో ఉన్న అడ్రస్కి అయితే పంపిస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. ఇంతకుముందు ఎన్ని ఫైన్స్ ఉన్నా ఏమనేవాళ్ళు గారు, ఎక్కడైనా బండి ఆపితే పాత ఫైన్స్ కడితే వాళ్ళైతే పంపించేవాళ్ళు. కానీ ఇప్పటి నుంచి 5 కన్నా ఎక్కువ ఫైన్స్ అయితే ఉండద్దు. అదేవిధంగా ఖచ్చితంగా 45 రోజుల్లో చాలానైతే కట్టాలి, లేకుంటే లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నారు. ఇది 100% ఇంకా ఓకే అయితే కాలేదు, ఓకే అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా చాలా రోజుల నుంచి ఏం చూస్తున్నారనంటే ఈ ఆఫర్ ఎప్పుడైతే పెడతారో అప్పుడే కడతామని, అప్పటి వరకు వెయిట్ చేద్దామని చాలామంది కూడా వెయిట్ అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరైతే 3-4 ఉంటే ఓకే, 5 కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళైతే మీరు తక్కువ పేమెంట్ ఉన్న పెండింగ్ చాలాన్స్ అయితే కట్టుకోండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.